గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకున్నది రైతుల తరపున ఒకటే మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. సార్, మేము ఒక రైతులమండి. రైతుల తరపున నేను చెప్తున్నాను. ఒక బ్యాగు 80 కేజీల బ్యాగు, 80 కేజీలు కేవలం కరెక్ట్గా తూసేసి 80 కేజీల బ్యాగు మిల్లుకి తీసుకెళ్తే ఆడించితే ధాన్యము 80 కేజీల ధాన్యంకి 50 కేజీలు పక్కా వస్తాయి. ఇంకా 2-3 కేజీలు ఎక్స్ట్రా వస్తాయి, కానీ అది విడిచిపెట్టండి. 80 కేజీల ధాన్యంకి 50 కేజీలు బియ్యం అవుతాయి. మళ్ళీ తౌడు ఒక 7-8 కేజీలు అవుతుంది. మళ్ళీ నూకలు 7-8 కేజీలు అవుతాయి. దీని రేటు 50 రూపాయలు చొప్పున 50 కేజీలకి 2500 అవుతుంది. తౌడు 30 రూపాయలు లెక్క అమ్ముతారు మిల్లోలు. 30 రూపాయలు అంటే 7-8 కేజీలకి పోనొక 250 తౌడు, మెత్తని తౌడు అంటారు. తర్వాత నూకలు 250, అవి 2500, ఇవి 500, మొత్తం కలిపి 3000. ఒక బస్తాకి 3000 బియ్యము, ఈ తౌడు, ఈ నూకలు అవుతున్నాయి సార్. మరి మేము రైతులము ఈ రకంగా వస్తున్నాయి కదా. మరి మా దగ్గర బ్రోకర్లు అయితేనేమి, లేదంటే గవర్నమెంట్ అయితేనేమి 17 రూపాయలు ఒక కేజీ, 23 రూపాయలని 69 పైసలు అన్నారు. కాకపోతే కేజీ 23 రూపాయలు 69 అయినప్పుడు 80 కేజీలు బ్యాగు 80 కేజీలు, కానీ బ్రోకర్లు 83కి తక్కువ తీసుకోరు. మరి ఈ మిల్లుకి ఈ రకంగా వెళ్తున్నాయి. మరి ఒక బస్తా దగ్గర ఇంత డబ్బులు మిగులుతున్నాయి మిల్లోళ్ళకి, అది మీరు ఆలోచించండి. పోనీ మిల్లోళ్ళకి ఏమైనా ఖర్చులు ఉన్నాయా? ఏ ఖర్చులు లేవు. ఎందుకు లేవంటే నేను చెప్తాను. జీపీఎస్ బండికి రైతులే ఇచ్చుకుంటున్నారు ఒక బ్యాగ్కి 70 రూపాయలు. కలాసులకి ఒక బ్యాగ్కి ఇచ్చుకుంటున్నారు 50 రూపాయలు. లోడింగ్ అదే కుట్టడానికి ఎత్తడానికి ఇది. మరి లోడింగ్కి 25 రూపాయలు అంట లోడింగ్కి ఒక బ్యాగ్. ఎందుకంటే 83 కేజీల బ్యాగ్ ఎవరు ఎత్తుకోలేరు కాబట్టి కలాసులు ఇస్తారు కాబట్టి ఇవన్నీ కలిపి మిల్లుకి చేర్చడానికి మళ్ళీ మిల్లు దగ్గర మిల్లులు 15 రూపాయలు దించడానికి తీసుకుంటారు. ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్కి 150 రూపాయలు అవుతున్నాయి సార్. 150 రూపాయలు అవుతున్నాయి. మరి 23 రూపాయలు చొప్పున 80 కేజీలు 83 కేజీలు ఎంత అవుతున్నాయి? 2000 వేసుకోండి. 2000 రైతుకి 2000 లెక్క 80 కేజీలు కడుతుంది. మరి అక్కడ 3000 ఒక బస్తా మిల్లోలు 3000 అమ్ముతున్నారు. బియ్యం చేసి, తౌడు చేసి, నూకలు చేసి. ఒక బస్తా దగ్గరే ఎంత అవుతుంది? అప్పుడు 1000 రూపాయలు మిగులుతుంది. అలాగా మాకు ఒక ఎకరాకి ఒక 20-25 అవుతాయి, 25 బస్తాలు. మరి ఒక ఎకరా దగ్గరే ఎంత అనేది చూడండి. ఎకరా దగ్గర 10,000 మిల్లులకి ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర 20,000 ఇస్తారు, అక్కడ ఇస్తున్నారు కూడా. గవర్నమెంట్ అయితేనేమి, మిల్లులు అయితేనేమి, ఎవరైతేనేమి మాకు చేరేది అంతే డబ్బులు. మరి ఒక ఎకరా దగ్గర ఇంత డబ్బు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి. మిల్లు చేసేది ఏంటండి? అన్ని కూడా ఈ బ్రోకర్లు లేదంటే రైతులే పెట్టుకుంటున్నారు కదా. జీపీఎస్ బండి అంటారు. జీపీఎస్ బండికి అందరూ కూడా డబ్బులు కట్టారు. బస్తాకి 70 రూపాయలు. మరి అన్లోడింగ్కి మిల్లులు 50 రూపాయలు చేస్తారు. గోన్లు గీన్లు అన్ని కలిపి ఇంత వస్తుంది. మరి రైతు పండిస్తే ఒక ఎకరాకి 40,000 అవుతుంది. 40,000, 45,000కి తక్కువ లేదండి. అంటే కరెక్ట్గా లెక్కలు వేస్తే ఇంకా ఎక్కువే, కానీ తక్కువ లేదు. 50 అంటారు కానీ సుమారు 40,000 ఒక ఎకరా ఖర్చు అవుతుందండి. మరి వీళ్ళు ఎకరా తాలూకు డబ్బు వాళ్ళకి 80,000 వస్తుందండి. ఒక ఎకరా తాలూకు డబ్బులు మిల్లు మేము అప్పు చెప్తే మిల్లుకి, మీరు అప్పు చెప్పినా మేము అప్పు చెప్పినా 80,000 వస్తుంది ఒక ఎకరకి. 80,000 వచ్చినప్పుడు రైతుకి 42,500 వస్తుంది అన్నమాట. మరి మేము పండించిన రేటు అంటే లేబర్ దొరకట్లేదు, ఒక ఎకరాకి ఖర్చు మరి మీరు ఇచ్చేది అంతే. మరి కరెక్ట్ సరిపోయింది. ఆ ఉన్ని 40,000 ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా మిల్లుల దగ్గర. ఈ 40,000 ఒక ఎకరాకి వాళ్ళు తీసుకోవడం, వాళ్ళు లాభాలు పొందడం, లేదంటే ఈ మధ్య నుండి పొందడం. ఈ రైతులకి 40,000 ఎకరాకి ఖర్చు పెట్టి 40,000 వస్తుంటే మరి ఎందుకు మేము రైతులు కష్టపడాలి? మీరేమో ఉచిత బియ్యం అనేసి, కిలో బియ్యం రూపాయి అనేసి, ఫ్రీ అనేసి మా రైతుల దగ్గర ఫ్రీగా తీసుకొని ఇంత లాస్ అయిపోతుంటే ఏం పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు?
మా బాధలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఇవన్నీ ఇంకా కాదంటే మళ్ళీ మీకు చెప్తాను, రాతపూర్వకంగా రాసిస్తాను, లెటర్ ద్వారా రాసిస్తాను. ఇంత లాస్ అయిపోతున్నాము, ఎవరు పట్టించుకుంటున్నారండి రైతుల కోసం? ఇది కొద్దిగా పట్టించుకొని రైతులకి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఇంకొకటి, ఒక బ్యాగు తూసేసి మిల్లులో వేస్తున్నాం కదా, వేస్తుంటే ఎన్ని కేజీలండి వస్తున్నాయి? బియ్యము, తౌడు, నూక కలిపి 60 కేజీలు 65 కేజీలు వస్తున్నాయి కదా, అన్నీ కలిపి మరి రావాలి కదా. ఆ నూకలు వెయిటు, ఈ బియ్యం వెయిటు, ఆ తౌడు వెయిటు 65 కేజీలు 60 కేజీలు వస్తే 80 కేజీల బ్యాగు ఆ ఉన్నిది తరుగు ఎందుకు అలాగొస్తుంది? మరి నూకలు తోస్తున్నాము, తౌడు తోస్తున్నాము, బియ్యము తోస్తున్నాము అంటే అవి ఆవిరైపోతున్నాయా, లేదంటే మిల్లు తినేస్తుందా? ఎవరు తినేస్తున్నారు? మరి 80 కేజీలకి అన్నీ కలిపి 80 ఉండాలి కదా, గాలి ఏమి ఎగిరిపోవట్లేదు కదా. అంటే అందులో ఊక కూడా ఉంది. పోనీ అన్నీ కలిపి 80 కేజీలకి సరిపోవాలి. ఒక బస్తా 80 కేజీలు వచ్చినప్పుడు, మిల్లులో వేసినప్పుడు 80 కేజీలకి రావాలి. మరి ఎక్కడ వస్తుంది? 60 కేజీలు అంటే 50 కేజీలు బియ్యము, 7 కేజీలు తౌడు, అంటే ఒక 7 కేజీలు నూకలు, ఇవన్నీ కలిపి 60 కేజీలు 65 కేజీలే. మరి ఉన్ని 15-20 కేజీలు ఏమైపోతున్నాయి? ఇవన్నీ ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. రావాలి కదా. దీనికి ఉదాహరణ తీసుకోండి. మనము కూరగాయలు, వంకాయలు కొన్నామనుకోండి, ఒక కేజీ వంకాయలు కొనేసి కూర వండుతున్నాం. కూర వండినప్పుడు ఆ మూడికిలు తీసేస్తాం, ఆ తొక్కలు తీసేస్తాం, ఇవన్నీ తీసేసి పుచ్చి ఉంటే పుచ్చి కోసి పక్కన పెడతాం. ఇది తర్వాత ఈ ముక్కల్ని తీయండి. మళ్ళీ ఈ ముక్కలు ఒక 30 కేజీ ఉంటే ఆ 1/4 కేజీ ఈ మూడికలు, ఈ పుచ్చులు, ఈ తొక్కలు కలిపి 1/4 కేజీ వస్తాయి. 1/4 కేజీ 30 కేజీ ఎంత అవుతుంది? కేజీ అవుతుంది. అక్కడ కరెక్ట్గా లెక్క మనకు దొరుకుతుంది. మరి మిల్లు దగ్గర ధాన్యము 80 కేజీలు ధాన్యము, 83 కేజీలు అంటే 3 కేజీలు అలాగా మిల్లులు తీసుకుంటున్నారు, అది విడిచిపెట్టండి. 80 కేజీలు ధాన్యము మిల్లులో వేస్తే 50 కేజీలు బియ్యం వస్తున్నాయి, ఒక నూకలు ఇవన్నీ కలిపి 60 కేజీలు 65 కేజీలే వస్తున్నాయి. ఉన్ని 15 కేజీలు ఏమైపోతున్నాయి? మరి ఈ వంకాయల దగ్గర తేడా రావట్లేదు కదా ఇలా కోసినప్పుడు. మరి మిల్లు ధాన్యంకి అది రావాలి కదా. అంటే ఆవిరైపోతున్నాయా, లేదంటే మిల్లు తినేస్తుందా? ఎవరు తినేస్తున్నారు? కాకులు ఎత్తుకెళ్ళిపోతున్నాయా? ఏటనేది అర్థం కాదు.